హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్గా మన బైక్ వచ్చేసి లాస్ట్ 1 monthలో కొంచెం రిపేర్ ఉండే, 1 month నుంచి ఇక్కడే ఉంది. సో ఇప్పుడే మొత్తం క్లియర్ వర్క్ ఏం చేసుకొని వెళ్ళిపోతున్నాం. నాకు తెలిసి హైదరాబాద్ బజాజ్ షోరూమ్లో అసలు బండి ఇవ్వకండి, ఏదైనా సరే కానీ ఇవ్వకండి. ముడ్డ కూడా పిస పెడుతున్నారు గట్టిగా చెప్పాలంటే. ఒక 3 hours ఆర్ 3 hours మ్యాక్స్ మనకు సరిపోతుంది. బట్ ఎండ ఉంది కాబట్టి ఈ హీట్కి గట్టిగా వేడి కొడుతుంది కాబట్టి అదే చూస్తా. ఈవినింగ్ అట్లా స్టార్ట్ కావడానికి చూస్తాను. ఒక ఫ్లైఓవర్ పడిందంటే మనకి మాదనగర్ ఫ్లైఓవర్ పడితే చాలా వరకు ప్లస్ అవుతుంది. మేబీ ఇంకొక 5 to 6 monthsలో కంప్లీట్ కావచ్చు. ఇదంతా ముందు ఉంటుంది ఇప్పుడు మనకు. ఇది అదే ముందు వచ్చింది, ఎప్పుడో ఫంక్షన్ అయింది కానీ లైక్ ఏదో సంథింగ్ ఇష్యూస్ వల్ల ఇంకా సాయిబాబా టెంపుల్ ఎవ్రీ థర్స్డే కిటకిటలు ఆడిపోతుంది. మొన్న రీసెంట్ వరకు ఇదైతే క్లోజ్ చేశారు, లైక్ ఒక 15-20 days ఏమో క్లోజ్ చేసి అలా బైపాస్ నుంచి కనెక్షన్ ఇచ్చేసారు. అప్పట్లో ఇక్కడ ఫేస్బుక్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మొత్తం ఫోటోలు దిగుతుండే మేము. ఇది ఇక్కడ ముంగడ సిఎంసి గ్రౌండ్ ఉంటుంది. సిఎంసి కానీ లొకేషన్ పర్లేదు బాగానే ఉంటుంది. మనం కొత్త కాబట్టి బ్లాగింగ్కి లైక్ కన్ఫర్మ్గా మిస్టేక్స్ ఉంటాయి, కొంచెం లైక్ ఇగ్నోర్ చేసేయండి. మనం ప్రొఫెషనల్ కాదు, ప్రొఫెషనల్ అవ్వాలి. ఇప్పుడే డిస్పల్లి క్రాస్ అవుతున్నాం. టైం వచ్చేసి మనకి 12:50 అవుతుంది. మ్యాక్స్ మనం కొట్టేసి మనము 3 o'clock లోపల వెళ్ళిపోతామని చెప్పేసి ఎస్టిమేషన్ అనుకుంటున్నా. ఎందుకంటే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఎండ మాత్రం గట్టిగా ఉంది. మ్యాక్సిమం 38 degrees ఏమి ఉంది, 38 or 39 ఉంది నిజామాబాద్లో అయితే. హైదరాబాద్ 36 ఏమి ఉంది అంతే. డిఫరెంట్గా ఒక 100, 120, 130 అట్లా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకో, ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. యాక్చువల్గా నాకు గ్లౌజులు మర్చిపోయాను, నేను హ్యాండ్ గ్లౌజెస్ ఏదో మర్చిపోయాను అనుకున్నాను, అవి మర్చిపోయాను తీసుకోవాలి ఇప్పుడు. కానీ మనకు హైవే మీద ఏమవుతుందంటే మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ మన కామారెడ్డి దగ్గర ఒక కన్స్ట్రక్షన్, ఎక్స్పోర్ట్ దగ్గర ప్లస్ రామాయణపేట్, ఇంకా మనకు 158 ఉంది హైదరాబాద్ ఇక్కడ. ఇంత టైం 1:20 అవుతుంది. 20 minutes వచ్చేస్తాం మ్యాక్స్. కామారెడ్డిది కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ అవుతుంది. NH-44 మొత్తం మ్యాక్సిమం నిజామాబాద్ దాటినప్పటి నుంచి ఇప్పటిదాకా కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉంది. నాకు మాత్రం టోటల్గా డేంజర్గా సెట్ వస్తుంది. మొత్తం లోపల మొత్తం తడిసిపోయింది. హెల్మెట్ల నుంచి ఇట్లా చెమటలు కారుతున్నాయి. పోలీస్ అంకుల్ మనకి వ్యక్తి టోల్ 1 kmలో ఉంది. మనం క్రాస్ చేస్తున్న సెకండ్ టోల్ ఇది. ఇప్పుడన్నా కొంచెం చూడడానికి ఇంత ఉంటుండే కానీ ఇంతకుముందు దీనికి టోల్లే కనకపోతుండే, ఒక డబ్బా అనుకుంటుండే. చిన్న ఇంకొక వాటర్ బ్రేక్ తీసుకున్నాం అంటే అయిపోతుంది. నెక్స్ట్ ముందు వాటర్ బ్రేక్ తీసుకున్నాం ఒకటి. చలో మనం రామాయణపేట కూడా క్రాస్ అయిపోతున్నాం. వితిన్ 50 minutesలో మనం డిస్పల్లి నుంచి రామాయణపేట వచ్చేసినాం. మ్యాక్సిమం 12:55 కట్లా స్టార్ట్ అయినాం. ఇప్పుడు 1:49 అవుతుంది.
రామన్పేట రీచ్ అయిపోయినాం. ఒకసారి బండి స్పీడ్ చెక్ చేసి చూద్దాం మ్యాక్సిమం మనం ఎంతవరకు కొట్టగలుగుతామని చెప్పేసి. ఎందుకంటే గాలి కూడా బాగానే వస్తుంది. నాకు తెలిసి ఒక 130 వరకు 140 వరకు ఒకసారి రీచ్ చేసి చూసాను. ఎందుకంటే లాస్ట్ నేను 150 కొట్టినా కానీ అప్పుడు నేను కెమెరా ఆన్ చేయలేదు. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం. లైక్ 140 or 150 రీచ్ అవుతుందా బండి, 150 రీచ్లో లైక్ షేక్ అవుతుందా బండి, కంప్లీట్ పోతుందా అని చెప్పేసి చూద్దాం. ట్రాఫిక్ లేకుండా స్ట్రెచ్ ఉంటాయి. స్ట్రైట్ హైవే లాగా మనం ఒక మధ్య ఇప్పుడు వస్తుంది. ఇక్కడ నుంచి మనం కొట్టేయచ్చు ఒకసారి. సో ట్రై చేసి చూద్దాం. ఇంకా మనకి హైదరాబాద్ వచ్చేసి 87 ఉంది, తుప్రాన్ వచ్చేసి 35 ఉంది. కొట్టే చూద్దాం ఒకసారి. టర్న్స్ ఉండొద్దు. టర్న్స్ ఉంటాయి ఏంటంటే మన స్పీడ్ మళ్ళీ డౌన్ అయిపోతుంది. ట్రాఫిక్ టర్న్స్ ఉండడం వల్ల చక్కగా ఉండలేకపోతుంది. అది 125, 126 రీచ్ అయింది. పోతుంది నా ఎస్టిమేషన్ ప్రకారం. నేను కూడా యూట్యూబ్లో లైక్ నేను చూసిన వీడియోస్లో 170 దాకా పోతుంది, 170, 180 పోతుందని నేను అనుకుంటున్నా. టర్న్ లేకపోతే స్పీడ్ అనేది కంటిన్యూగా మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది లేదుగా టర్న్ వస్తుంది కాబట్టి రీచ్ కాగానే మళ్ళీ డౌన్ అయిపోతున్నాం మనం. ఇప్పుడు మనం ఒక చిన్న వాటర్ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ అయినామంటే ఇది ఏంది వాటర్ అయినట్టు తాగుతుంది. పెట్రోల్ని అమ్మ ఎన్ని దగ్గర 4 పాయింట్స్ దిగిపోయింది. 130 రీచ్ అయినాం అంతే. 90 to 100లో పోతేనే మ్యాక్సిమం కరెక్ట్ మైలేజ్ వస్తుంది. 100 క్రాస్ అయినామంటే అయిపోయి 20 ఏబో వస్తుంది కావచ్చు, 20, 23 అట్లా వస్తుంది. తెలిసి మనకి ఫుల్ ట్యాంక్ వచ్చేసి 320 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు మనకి 160 తిరిగింది. ఇంకా 150 మేబీ మనం కొట్టోడికి 250 వస్తే ఎక్కువ అని చెప్పేసి అనుకుంటున్నాం. చూడు నేను లోకల్. మనకి ఇంకా ఇక్కడ నుంచి హైదరాబాద్ 62 ఉంది, తుప్రాన్ 10 కిలోమీటర్లు ఉంది. మనం సిటీలోకి ఎంట్రీ కాము కాబట్టి మనకి మెడ్చల్ ఉంటాం. మెడ్చల్ నుంచి మనం వెళ్ళిపోతాం. అంటే మ్యాక్స్ ఇంకొక 35 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది ఆల్మోస్ట్ మీరు చాలా వరకు ఈ హైవేని చూసే ఉంటారు. చూపించడానికి కూడా అంత ఎక్కువ లేదు. జస్ట్ ఏదో కంటెంట్ క్రియేట్ అవుతామని చెప్పేసి. లాస్ట్ టైం మేము కూడా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అమలాపురం బ్లాగ్ నేను అప్లోడ్ చేయాలి యాక్చువల్గా. కానీ అమలాపురం బ్లాగ్ ఏమైపోయిందంటే కొంచెం డాటా మొత్తం అది ఫార్మాట్ అయిపోయింది. దాన్ని బ్యాకప్ చేస్తున్నాం. మీకే వస్తే పెడతాను, లేదంటే ఏది ఉంటే డాటాతో పెట్టేస్తాను. ఇంకోటి మెయిన్గా వచ్చింది ఏంటంటే లైక్ పెడితే అంటే మనం ఇప్పుడిప్పుడే కొత్తగా కదా యూట్యూబ్కి. సో ఎవడన్నా ఏమనుకుంటాడో అన్న ఒక థాట్, లేకపోతే మనం ఏమన్నా ఏదైనా చేస్తారేమో అన్న థాట్ నన్ను చాలా వరకు డిస్టర్బ్ చేసింది. సో లైట్ అందుకోసం మేము చూసి తర్వాత అర్థమైందని తెలుసా
మంచిగా అయితే మా కూడా అని చెప్తారు, చెడు అయితే ఆడినరా అంటారు. సో మన ఫ్లోలో మనం చేసుకుంటూ ఎవడేమనుకుంటే ఎవడైతే మనకు పెడతలేడు కదా అన్న థాట్లో ఫిక్స్ చేయాలి. అంతకుమించి మనం ఏం చేసింది లేదు. ఎందుకంటే కన్ఫర్మ్గా వాడు చెయ్యడు, ఎవడైనా సరే వాడు ఫ్రెండ్ కానీ రిలేటివ్స్ కానీ ఎవడైనా సరే కానీ వాడు చెయ్యడు. వాడు చేయకుండా చేసేటోడికి మొత్తం డిసప్పాయింట్ చేసేటట్టు కూడా మాట్లాడతాడు. వాడికి ఏం వచ్చింది చెప్పు, నువ్వు చెయ్యరా అసలుగా అంటే నువ్వు చెయ్యడు. చేసినోడికి వాడు ఏదో అన్ని తెలిసినట్టు మాట్లాడతాడు. చాలా వరకు చూసినాం, ఎందుకంటే డిసప్పాయింట్ చేసిన వాళ్ళు మనం లాగడానికి చూసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి. సో అదే మైండ్లో పెట్టుకొని జస్ట్ ఏదో మనకు ప్యాషన్ ఉంది, ఆ ప్యాషన్కి తిరగడం అనేది కొంచెం షోక్ ఉంది. సో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అనే థాట్లో నేను కూడా అనుకున్నా. లెట్స్ ట్రై చూద్దాం కాదు, ట్రై చేస్తాం. బట్ ఏంటంటే కొంచెం లేట్గా వస్తుంది మనం, ఎందుకంటే మనం ఒక ప్రీ ప్లానింగ్ చేసుకొని అట్లా చేసుకోవాలి. ఫుల్ టైం దీని మీద వచ్చినప్పుడు అప్పుడు మనకి టోటల్ బ్లాగ్స్ వస్తాయి. చేస్తున్నా థర్డ్ టోర్ 1.5 hours వచ్చినాం మ్యాక్సిమం. ఎడికెళ్ళి మెడ్చల్ ఇంకొక 25 kilometers ఉంటుంది మ్యాక్సిమం. 25 అంటే మనం ఒక 20 minutes వేసుకుందాం. అంటే 1 to 3 వరకు మనం మెడ్చల్ని రీచ్ అవుతాం మ్యాక్సిమం. ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడికి అంత ఎక్కువ ఉంటుంది. కానీ చేసి 2:48 మనం మేడ్చల్లో రీచ్ అయిపోయినాం. ఇటుకెళ్ళి ఇంకొక 40 minutes, 30 to 40 minutesలో మనం రూమ్కి వెళ్ళిపోతాం. సన్ బ్రో అసలు లాగి వడదెంగేస్తున్నాడు, పిచ్చి డిహైడ్రేట్ అవుతున్నది బాడీ. ఈ చెమట ఇది ఏదంటే అబ్బా. కానీ ఒకటి ఏంటంటే హైవే మీద అంత ట్రాఫిక్ ఏం లేదు ఎండ వల్ల. తక్కువ 38, 34. చూడు ఇండికేటర్ వేయలేడు, మూడు వేయలేడు. ఈ ట్రాఫిక్ వస్తే మనకు చెమటలు మొత్తం గారిపోతాయి. ఇప్పుడు బస్ అంకుల్ వచ్చేస్తాడు. బస్ అంకుల్ ఇప్పుడు మనం చూడు డేంజర్గా వస్తాడు బస్ అంకుల్. ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు అవుతుందో అయినాక అసలు ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది అనుకుంటున్నాం మ్యాక్స్. అంకుల్ అడికి బ్రేక్ ఇద్దాం. అవి టర్న్ చేసేసుకొని ఈడ లెఫ్ట్ తీసేసుకున్నామంటే మన సెకండ్ రైల్వే క్రాస్. గండమైసమ్మ కుంపల్లి, గండమైసమ్మ 6 kilometers ఉంటాయి. అట్లా ట్రాఫిక్లో పోయాలి. ఇట్లా మనకు చాలా టైం సేఫ్ అవుతుంది, కిలోమీటర్స్ కూడా సేఫ్ అవుతుంది. ఇట్లా మనం బోయినపల్లి పోయే కాబట్టి ఇట్లా మియాపూర్ వెళ్ళిపోవచ్చు మ్యాక్స్. బాగా సిగ్నల్ పడద్దు పడ్డది. 3:23 అవుతుంది ఎగ్జాక్ట్గా. 3 and 2.5 hours మ్యాక్స్ మనం, ఎందుకంటే 1 o'clock స్టార్ట్ అయినా డిష్పల్లి నుంచి. ఈ లైన్లో 4-5 o'clockకి రావాలి, కానీ మొత్తం కలరింగ్ ఉంటుంది. ఈ వ్లాగ్ని ఇక్కడితోటి క్లోజ్ చేసేద్దాం ఇక. చలో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ బబ్లు సుశాంత్.